జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా ఎంత ప్రామాణికమైనదంటే, ఎలాగైతే భగవద్గీత శ్రీకృష్ణుడు పలికాడు కాబట్టి అది ప్రామాణికమైనది, వేదం కంటే గొప్పది. అలాగే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణుడు స్వయంగా విన్నాడు, భీష్ముడు చెప్పడం. అందుకే అది కూడా మళ్ళీ భగవంతుడే విన్నాడు కాబట్టి ప్రామాణికమైంది. తులసీదాసు హనుమాన్ చాలీసా రాసినప్పుడు హనుమంతుడు ఆయన ముందర కూర్చున్నాడట, విన్నాడట, విని ఆశీర్వదించాడు. కాబట్టి ఇది కూడా చాలా ప్రామాణికమైనది. అందులో శక్తి చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి హనుమాన్ చాలీసా రోజు పారాయణం చెయ్యాలి. శ్రీ గురుచరణ సరోజరచ నిజమను ముక్కురు సుధారి భరణౌ రఘువర విమల జసు జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికే సుమిరవు పవన్ కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్. శ్రీ గురుచరణ కమలములోని రజస్సుచే నా మనస్సు యొక్క అద్దాన్ని శుభ్రము చేసుకొని ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములు ఇచ్చే శ్రీరామచంద్రుణ్ణి కీర్తించి వర్ణించెదను. బుద్ధిహీనతను జానికే సుమిరవు పవన్ కుమార్ బలబుద్ధి విద్యాదేహు మోహి హరహు కలేశ వికార్. అంటే బుద్ధిహీనతను జానికే, సో బుద్ధిహీనతను జానికే సుమిరవు పవన్ కుమార్. రియలైజింగ్ దట్ ఐ యామ్ వైడ్ ఆఫ్ ఆల్ విజ్డమ్. నాకు బుద్ధి లేదు అని నేను అర్థం చేసుకున్నాను. అయ్యా హనుమంతుడా, నువ్వు కూడా అది అర్థం చేసుకో. బుద్ధిహీనతను జానికై, ఈ తను అంటే ఈ శరీరము బుద్ధి లేకుండా ఉంది. అంటే నాకు బుద్ధి లేదు, బుద్ధి లేకపోవడం వల్లనే మానవ జన్మ దొరికింది. వేదం ఏముంటుంది? ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వతి అనశ్నన్నన్యో అభిచాకశీతి. అంటే రెండు పక్షులు చెట్టు మీద ఉన్నాయి, పైన కూర్చున్న పక్షి పరమాత్మ అన్నమాట. ఈ చెట్టు అంటే శరీరం, కింద కొమ్మల మీద గెంతుతూ ఉంది ఒక పక్షి. అది పళ్ళు తింటూ ఉంటుంది. ఒకప్పుడు మంచి తీయ పళ్ళు దొరికితే ఆనందిస్తుంది, ఒకప్పుడు చేదు కారం పులుపు ఏవో తగులుతాయి ఏడుస్తుంది. అంటే ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది అనమాట కింద పక్షి. ఒకప్పుడు రెండు పక్షులు పైన కూర్చుండేవి, అంటే పరమాత్మ జీవాత్మ నరనారాయణులు. అంటే మనందరం అనాదిగా శ్రీకృష్ణుడితో ఉండేవాళ్ళం. ప్రకృతి పరమాత్మ జీవాత్మ మూడు అనాది అన్నమాట. పరమాత్మ మనని సృష్టించలేదు. ఎందుకు? మనని కానీ సృష్టించి ఉండుంటే మనం కూడా ఆయనలాగే పర్ఫెక్ట్గా ఉండాలి. కాబట్టి మనము అనాదియే, ఆయన అనాదియే. ప్రకృతి అంటే ఈ మాయ, ఈ సృష్టి ఇదంతా అనాది, బిగినింగ్లెస్, కాజ్లెస్. కానీ ఈ రెండిటి మీద ఆయనకి ఫుల్ కంట్రోల్ ఉంది. అది మన సిద్ధాంతం. అది సనాతన ధర్మంలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా సింపుల్ లాజికల్ కాన్సెప్ట్. మిగిలిన మతాల్లో భగవంతుడు 7 రోజుల్లో తయారు చేసాడని, అసలు 7 రోజులు ఎందుకురా, భగవంతుడు తలిస్తే ఇట్లాగా సృష్టి అయిపోవాలన్నమాట. అక్కడే లోపం ఉంది. పైగా ఆయనకి అలిసిపోయి 7వ రోజు ఆయన రెస్ట్ తీసుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ ఆ రోజు హోలీడేగా చూస్తారు. అది మూర్ఖత్వమే. ఆయన అలసిపోవడం ఏమిట్రా, కృష్ణుడు అలసిపోవడం ఏమిటి? సో ఇవన్నీ మిగిలిన మతాలు వాళ్ళకి బుద్ధిరహితంగా ఉన్నారనమాట. మనము ఇక్కడ కృష్ణుడు, రాముడు, మన హనుమంతుడితో చెప్పుకుంటున్నాం, అయ్యా నాకు ఒకప్పుడు కృష్ణుడితోటి రాముడితోటి అనమాట, రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా అంతా ఒకటే కదా, పరమాత్మతోటే నివసించే వాళ్ళం. బుద్ధి చెడిపోయి కిందకి దిగాం, కొమ్మల మీద గెంతుతున్నాము, మనిషి జన్మ ఎత్తాం. అందరూ అది అదృష్టం, మనిషి జన్మ దొరికింది. లేకపోతే 84 యోని అంటారు, 84 lakh క్రీచర్స్ ఉన్నాయి, యోనులు. అంటే రకరకాల పంది, కుక్క, క్రిమి కీటకాలు అన్నిట్లా పుట్టచ్చు. మనిషి జన్మ దొరికింది అంటే చాలా అదృష్టం అన్నమాట. అందుకే వేదం ఏమంటుంది? కఠోపనిషత్తు, ఉత్తిష్ట జాగ్రత్త వరాన్నిబోధత క్షురస్య ధారా నిశితా దురత్యయ. లే, నీకు గొప్ప వరం దొరికింది,
ఏమిటా వరము? మనిషిగా పుట్టడమే వరం అన్నమాట. ఈ వరంని ఉపయోగించుకొని మోక్షాన్ని సాధించి మళ్ళీ ఈ పుట్టడము చావడము, ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్లో పడకుండా ఈ మనిషి జన్మని ఉపయోగించుకో. కత్తి మీద సాము క్షురస్య ధార అని వేదం చెప్తోంది. అందుకని ఇక్కడ మనం మొరపెట్టుకుంటున్నాం హనుమంతుడితో, అయ్యా నాకు బుద్ధి లేదు, నాకు బలబుద్ధి విద్యా దేహు మోహి, ఈ బలము బుద్ధి విద్య ఇవన్నీ ఇవ్వు తండ్రి, అప్పుడే నేను మోక్షానికి అర్హత్వం పొందుతాను. తర్వాత జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర్ జయ కపీశ తిహులోక భుజాగర్ అంటే జ్ఞానగుణ సాగరుడైన నీకు జయమగునుగాక. త్రిలోకములను ప్రకాశింపజేయు ఓ కపీశ నీకు జయమగునుగాక. రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుతనామ. రామదూత సాటిలేని బలమున్నవాడివి, అంజనీసుత పవనసుతుడను పేరు గలవాడివి. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికేశంగి. మహావీరా, విక్రమస్వరూప, వజ్రము వంటి శరీరము గలవాడా, చెడ్డ బుద్ధిని పోగొట్టువాడా, మంచి బుద్ధి గల వాళ్ళకి తోడ్పడువాడా. తర్వాత కంచనవర్ణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ. చేతిలో వజ్రమును ధ్వజమును పట్టుకుని ఉన్నవాడనమాట, విరాజిల్లువాడ. ఆ తర్వాత స్కందమునందు ముంజము జనేవు కలిగినవాడ. కంచనవర్ణ విరాజ సువేష కానన కుండల కాదు మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి. కంచనవర్ణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ. కుంచిత కేశం అంటే ఏమిటి? కంచనవర్ణ అంటే బంగారం వంటి శరీరం ఛాయగలవాడ, మంచి వేషముతో ఎప్పుడూ ఉండేవాడ. కంచనవర్ణ విరాజ సువేష కానన కుండల కుంచిత కేశ. చెవులకి కుండలములు ఉన్నాయి ధరించినవాడు. జుట్టు ముడి వేసుకుని ఉన్నవాడు అనమాట. హనుమంతుడికి జుట్టు పొడుగ్గా ఉంటుంది అనమాట. మనం కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు. అందుకే నేను పెంచుకుంటున్నా. హాద వజ్ర ఔ ధ్వజా విరాజై కాంధే మూంజు జనేవు షాజై. చేతిలో వజ్రము ధ్వజము కలిగి విరాజిల్లువాడ. స్కందమునందు ముంజము అంటే జనేవు వేసుకున్నాడు. ఒకప్పుడు వేదకాలంలో అందరూ జనేవులు వేసుకునేవారు. ఏది యజ్ఞోపవీతం ఉత్తి బ్రాహ్మడే వేసుకోవాలని అక్కడ ఏం లేదు. అది ఒక రిమైండర్ అన్నమాట. మనకి రుణాలు ఉన్నాయన్నమాట. పంచమహాయజ్ఞాలు రోజు చేయాలి, పంచమహాయజ్ఞాలు చెయ్యాలి అన్న రిమైండర్ కోసం యజ్ఞోపవీతం వేశారు. ఏమిటా పంచమహాయజ్ఞాలు? దేవరుణ ఋషిరుణనే బ్రహ్మరుణ అంటారు. బ్రహ్మయజ్ఞ, దేవయజ్ఞ, ఋషియజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. దేవయజ్ఞాలంటే దేవతలకి మనం హవిస్సులు ఇస్తూ ఉంటాము. లాస్ ఆఫ్ నేచర్ ఉంటాయి, వాటిని మనం రెస్పెక్ట్ చేయాలి. హవన్ పూజ హవిస్సులు ఇస్తూ ఉంటాం. దానివల్ల ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. సైకలాజికల్గా ఇంట్లో కూడా ఒక సాత్వికమైన వాతావరణం ఏర్పడుతుంది. తర్వాత ఋషిరుణ ఆర్ బ్రహ్మరుణ అంటే భగవద్గీత, హనుమాన్ చాలీసా, రామాయణ ఇవన్నీ చదువుకోవాలి. వాళ్ళు జీవితం అంతా ధారపోసి ఇవన్నీ మనకి రాశారు, ఇచ్చారు, తెలుసుకున్నారు. ఎందుకు మనం బాగుపడతామని. మనం ఆ మాత్రమైనా చేయకపోతే అది చాలా తప్పు. కృతజ్ఞత లేకపోవడం అన్నది అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. అందుకే లక్ష్మణుడు కృతాజ్ఞే నాస్తి నిష్కృతి అన్నాడు. అంటే కృతజ్ఞత లేకపోవడం అన్నదానికి నిష్కృతి లేదు. ఏ పాపం చేసినా దానికి ఏదో ఉపాయం చెప్తారు, కానీ కృతజ్ఞత లేకుండా ఉండడం అన్న పాపానికి ఉపాయం లేదు. చాలా దారుణమైనది అనమాట అది. సో తర్వాత ఇంకేంటి? దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞనే ఋషి యజ్ఞ అని కూడా అంటారు. పితృయజ్ఞ, మన పితృదేవతలు వాళ్ళకి శ్రాద్ధము, తద్దినాలు, పిండాలు ఇవన్నీ ఏవో పెట్టాలి. శాస్త్రం చెప్తోంది. రాముడు కృష్ణుడు కూడా పెట్టారు కాబట్టి దానికి మీద కావాలంటే రీసెర్చ్ చేసుకోవచ్చు.
తప్పేం లేదు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది మూర్ఖులు ఇక్కడ పెడితే వాళ్ళకి అన్నం దొరుకుతుందా, అలా అయితే ఆఫీసుకి ఇంట్లో పెట్టేస్తే అన్నం అక్కడ దొరుకుతుంది కదా, పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు వెరివేదాలు చాలామంది ఉంటారు. వాళ్ళని పట్టించుకోవద్దు. ఇవన్నీ రిచువల్స్లో చాలా ప్రొఫౌండ్ డీప్ గూఢార్థం ఉంటుంది, సిగ్నిఫికెన్స్ ఉంటుంది, సింబాలిజం ఉంటుంది. పైగా మనసంతా భగవంతుడి మీద ఒక సాత్వికమైన వాతావరణం మనం ఏర్పరచుకోవడం వలన సమాజం కూడా బాగుపడుతుంది. చాలా ఉన్నాయి వెరివేధవులకి ఏమీ తెలియదు. ఇందులో మేకల్ని కోయట్లేదు కదా, రక్తాలు చిమ్మట్లేదు కదా, దరిద్ర పనులు ఏం చేయట్లేదు కదరా. సో తర్వాత మనుష్య యజ్ఞ అంటే అతిథుల్ని, తర్వాత మిగిలిన సమాజానికి మనం ఏమి బాగు చేయగలుగుతాము, ఏమన్నా సమాజానికి మనం ఇవ్వగలుగుతామా, సేవ చేయగలుగుతామా, అది ఎప్పుడూ నిరంతరం ఆలోచించి మన చదువులన్నీ ఏం చదువుకోవాలి, ఏదో ఒక విధంగా మనలో ఉండే టాలెంట్ మనం ఐడెంటిఫై చేసుకొని సమాజానికి ఏదన్నా పనికొచ్చే వస్తువైనా సేవన్నా అందించగలిగితే మోక్షం దొరుకుతుంది. అది తర్వాత అతిథుల్ని సత్కరించాలి. తర్వాత భూతయజ్ఞ అంటే జంతువుల్ని నరికి తినేసి బిర్యానీలు తినడం కాదరా. ఆ మ్లేచ్చులు వెధవలు వాళ్ళు వచ్చారు ఈ దేశానికి, వచ్చిన తర్వాత ఆ బిర్యానీలు చెత్త పెంట అంతా తీసుకొచ్చారు, మన వాళ్ళు ఇవన్నీ తింటున్నారు. పాపంరా బాబు, నరకం. జంతు బలి చెయ్యకూడదు, మాంసాహారం చెయ్యకూడదు. అలవాటు పడిపోయావా, వదిలే, ఇవాళ నుంచి వదిలే. గట్టిగా హనుమంతుడికి నమస్కారం పెట్టి దరిద్ర పని ఆపు, లేకపోతే పాపం చుట్టుకుంటుంది. అందుకే రోగాలు, యాక్సిడెంట్లు, దారుణమైన చావులు ఇవన్నీ ఉత్తినే రావు. కృతకర్మ క్షయో నాస్తి కల్పకోటి శతైరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి చెడు చేసిన తర్వాత దాని రిజల్ట్స్ భరించాల్సిందే. నెక్స్ట్ 6th శంకర సువన కేసరీనందన తేజప్రతాప మహాజగవందన. శంకరుని పుత్రుడా, శివుడు వరం వలన పుట్టినవాడు, కేసరి అంజని యొక్క భర్త తనయ, గొప్ప తేజస్సు ప్రతాపములు గలవాడా, సమస్త జగములచే నమస్కరింపబడవాడా, విద్యావాన గుణీయతి చాతుర రామకాజ కరివేకో ఆతుర. విద్వాంసుడు, నవవ్యాకరణ విద్వాంసుడు, కళ్యాణగుణ చతురత్వము గలవాడు, రామకార్యమును నెరవేర్చుటకు ఆతురత పడువాడు. ప్రభుచరిత్ర సునివేకో రసియా రామలశన అని ఒరిజినల్లో ఉంది. రామలశన సీతామన వసియ, ఇది అవధి భాష కదా. శ్రీరామ ప్రభు చరిత్రమును విను రసికుడా, రామనామ రసికుడు అనమాట. అందుకనే మనం హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు ఫస్ట్ రామ చాలీసా అందుకే చదువుతాం. రాముడి గురించి కీర్తిస్తే హనుమంతుడికి చాలా ఆనందం. ప్రభుచరిత్ర సునివేకో రసియ 8th దోహా అనమాట. ప్రభుచరిత్ర సునివేకో రసియ రామలశన సీతామన వసియ. శ్రీరామ ప్రభు చరితమును విను రసికుడు, సీతారామ లక్ష్మణులను మనస్సున ధరించినవాడా, సూక్ష్మరూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంకజరావా. సూక్ష్మరూపమును ధరించి సీతకు కనిపడ్డాడు, తర్వాత లంకలో దూరాడు. వికట రూపం ధరించి లంకను కాల్చాడు. భీమరూపధరి అసురు సమారే రామచంద్రకే కాజు సవారే. భయంకరమైన రూపాన్ని ధరించి రాక్షసులందరినీ చంపాడు, రామచంద్రుని కార్యమును నెరవేర్చాడు. తర్వాత 11th లాయ సజీవన లఖన జియాయే శ్రీరఘువీర హర్షివురులాయే. సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికించాడు. దానికి శ్రీరాముడు సంతసించి హృదయమున హత్తుకొనెను. రాముడి దగ్గర ఇవ్వడానికి ఏం లేదు కాబట్టి రాముడు కౌగులించుకున్నాడు. మనం కూడా రాముడి కౌగులి పొందడానికి అర్హత పొందాలి మనం. రఘుపతికి నీ బౌత బడాయి తుమ మమ ప్రియ భరత హి సమభాయి. శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా పొగిడి, సోదరా నీవు నాకు భరతుడితో సమానమైన వాడివి అని చెప్పాడు. సహసవదన తుమరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై. సహసవదన అంటే నీ కీర్తిని భవిష్యత్తులో అందరూ 1000 నోళ్ళు గానం చేస్తారు. శాస్త్రాలన్నీ హనుమంతుణ్ణి గానం చేస్తున్నాయి. తర్వాత శేషనాగు ఆయన కూడా అంటే లక్ష్మణుడు, అదే రామానుజ. మనకి ముచ్చింతలలో ఉంది కదా, శ్రీరామానుజ అంటే ఎవరు?
లక్ష్మణుడి అవతారం ఆయన. సో లక్ష్మణుడు శ్రీరామానుజ వీళ్ళందరూ నిన్ను కీర్తిస్తున్నారు నాయన అని అన్నాడు. సనకాదిక బ్రహ్మాది మునీస నారద సారద సహిత హీస. సనకాది దేవర్షులు, బ్రహ్మాది దేవతలు, మునీశ్వరులు, నారదుడు, సరస్వతి, ఆదిశేషుడు, యముడు, కుబేరుడు, దిక్పాలకులు, కవులు, పండితులు అందరూ నీ యశోగానమును చేస్తూ ఉంటారు. యమకుబేర దిక్పాల జహాతే కవి కోవిద కహీస కై కహాతే. తర్వాత తుమ ఉపకార సుగ్రీవై కీన రామ మిలాయ రాజపద దీన. 16th, నీవు సుగ్రీవుడికి ఉపకారము చేశావు. ఆ సుగ్రీవుడికి సేవకుడుగా, మినిస్టర్గా వచ్చాడు. ఎందుకంటే అది ఈయన సూర్యుడికి ఇచ్చిన గురుదక్షిణ అనమాట. హనుమంతుడు గురువు సూర్యుడు. గురుదక్షిణ ఏంటి ఇవ్వాలా అంటే ఏం అక్కర్లేదన్నాడు. కానీ హనుమంతుడు ఇస్తాను అని అంటే అప్పుడు సరే నా కొడుక్కి మంత్రిగా ఉండు అని చెప్పాడు. రామునితో ఆయన ఈ సుగ్రీవుణ్ణి కల్పిస్తాడు. తర్వాత ఆయనకి రాజ్య సంపద ఇప్పించాడనమాట. తుమ ఉపకార సుగ్రీవహికీన రామమిలాయ రాజపద దీన. తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర్ భయే సబ్ జగజాన. నీ ఆలోచనలు విభీషణుడు అంగీకరించి లంకకు రాజైన సంగతి లోకమంతా తెలుసు కదా. విభీషణుడు కూడా లాభం పొందాడనమాట. జుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర పలజాను. 18th, 2000 అమడల దూరము ఉన్న సూర్యుణ్ణి మధుర ఫలముగా భావించి లీలగా గ్రహించావు. ప్రభుముద్రికా మేలిముఖమాహి జలదిలాంగిగా అచ్చరజనాహి. నథింగ్ సర్ప్రైజింగ్. 19, శ్రీరామ ముద్రికను నోట్లో పెట్టుకొని ఉంచుకొని సముద్రమును దాటితివి. దీనిలో ఆశ్చర్యం ఏముంది అంటే ఆయనకు అంత శక్తులు ఉన్నాయి కాబట్టి. దుర్గమ కాజ జగతికే చేతే సుగమ అనుగ్రహ తుమరేతేతే. ప్రపంచంలో కష్టమైన కార్యము ఏదన్నా ఉంటే అది నీ అనుగ్రహంతో ఈజీగా అయిపోతుంది, కాగలదు. తర్వాత రామదువారే తుమరఖువారే హోతను ఆజ్ఞ బినుబైసారే. నీవు రామద్వారమునకు సెక్యూరిటీ గార్డు అనమాట. నీ యజ్ఞ లేక లోనికి నీ ఆజ్ఞ లేకపోతే లోనికి వెళ్ళడం వీల్లేదు. అందుకని హనుమంతుడిని మనం పట్టుకుంటే రాముడు మనకు దొరుకుతాడు. సబ్ సుఖల హై తుమ్హారీ శరణ తుమ్ రక్షక్ కాహుకోడర్నా. నిన్ను శరణు వేడితే సమస్త సుఖములు దొరుకుతాయి. నీవు రక్షకుడుగా ఉంటావు. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మనకప్పుడు. ఆపన తేజ సంహారో ఆపై తీనులోక హాకతే కాపై. నీ తేజస్సు ఎటువంటిదంటే ఒక్క కేక వేస్తే 3 లోకాలు వణికిపోతాయన్నమాట. భూత పిశాచ నికట నహి ఆవే మహావీర జబ్ నామ సునావే. నీ నామం విన్నంత మాత్రాన్నే భూత ప్రేత పిశాచ దుర్మార్గులు అందరూ పారిపోతారు, దగ్గరికి రారు. నాసైరోగ హరై సబ పీడ జపత నిరంతర హనుమతి వీర. నిరంతరము నీ నామ జపం చేయడంతో నా ఒంట్లో ఉండే రోగాలు అన్ని పీడలు అన్నీ పోతాయి. సంకటసే హనుమాను చుడావై మన క్రమవచన ధ్యానజోలావై. మనోవాక్కాయములుచే ఎప్పుడు హనుమంతుణ్ణి ధ్యానించినచో ఆయన సమస్త సంకటముల నుండి మన్ని బయట పెడతాడు. సంకటసే హనుమాను చుడావై మన క్రమవచన ధ్యానజోలావై. సబ్ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకలతం సాజా. రాముడు రాజులందరికీ ముకుటము వంటివాడు, తాపసులందరికీ కూడా ప్రభువు వంటివాడు. ఆయన కార్యము అన్నింటినీ నీవు చక్కగా సవరించావు. ఔరు మనోరథ జో కోయిలావై సోయి అమిత జీవన పలుపావై. ఎవరు ఏ మనోరథములు కలిగి ఉన్నను వారికి జీవన ఫలితము అమితముగా లభించును. చారోజుగు ప్రతాప తుమ్హారా హై పరిస్థితి జగత్ ఉజియారా. నీ ప్రతాపము 4 యుగములలోనూ కలదు అని ప్రసిద్ధము కూడా అయినది. దానిచే జగత్తు ఉజ్వలమైనది. సాధు సంతకే తుమ రఖువారే అసురుని కందన రామదులారే. సాధు సజ్జనులకు నీవు రక్షకుడవు,
అసురులని రాక్షసుని చంపి రామునికి ప్రియుడు అయ్యావు. తర్వాత 31 అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకీమాత. అష్టసిద్ధులు నవనిధులు ప్రసాదింపగలుగునట్టులు జానకీదేవి నీకు వరము ఇచ్చింది. ఆహాహా. 31 చూసుకోండి, మర్చిపోవద్దు. ఆయనకు ఉన్నవి కాదు, ఆయన ఇవ్వగలుగుతాడని చెప్పి సీతాదేవి ఆయనకి వరం ఇచ్చింది. అష్టసిద్ధులు నవనిధులు హనుమంతుడు మనకి ఈజీగా ఇచ్చేస్తాడు. రాముడు కూడా ఇవ్వడు. రాముడు నీకు అర్హత ఉందో లేదో చూస్తాడు. రాముడు చిరునవ్వుతూ ఉంటాడు కానీ, హనుమంతుడు చిరునవ్వుతూ ఉంటాడు కానీ నీకు అర్హత లేకపోతే ఇవ్వడు. హనుమంతుడు నీకు అర్హత లేకపోయినా నీకు అర్హత వచ్చేటట్టు చేసి తొందరగా నీకు ఇచ్చేస్తాడు. అష్టసిద్ధులు అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రకమ్య ఇషిత్వ వశిత్వ అష్టసిద్ధులు, ఇవన్నీ వేరేగా డిస్కస్ చేసుకుందాం. ఆ తర్వాత నవనిధులు కుబేరుడి దగ్గర ఉన్నవి. పద్మ, మహాపద్మ, కుంద, ముకుంద, ఖర్వ, మకర, నీల, శంఖ కచ్చప, ఇవన్నీ కుబేరుడి దగ్గర ఉన్నవి. అవన్నీ సరే, దీని మీద డిస్కషన్ వేరే వీడియో పెడుతున్నాను. ఆ తర్వాత నవనిధులు అంటే భక్తి రకాలు. ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు. ఏమిటవి? శ్రవణము, వినడము, విన్న తర్వాత స్మరణము, ఆలోచించడం, శ్రవణ మనన నిధిధ్యాసన, ఆలోచించడం. తర్వాత కీర్తన, భజన నేర్చుకోవాలి. ఒక్కటైనా భజన పాడగలగాలి, భజనలు వినాలి, పాడగలగాలి. శ్రవణ స్మరణ, కీర్తన, ఆ తర్వాత అర్చన, వందన, పాదసేవన, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము. ఇవి 9. ఇవన్నీ మనకి ఈజీగా రావు. మనం ఏదో దండం పెట్టేసి మొక్కేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ మనకు వచ్చాయనుకో మోక్ష సాధన చాలా ఈజీగా అవుతుంది. అందుకే విశ్వామిత్రుడు దశరథుడిని కలవడానికి వెళ్ళినప్పుడట, మనం ఎవరన్నా కలవడానికి వెళ్ళినప్పుడు హలో హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారండి, బాగున్నారా అడుగుతాం కదా. విశ్వామిత్రుడు ఎలా అడిగాడు తెలుసా? మీ మోక్ష సాధన ఎలా జరుగుతోంది అన్నాడు. మనం కూడా అలాగే అడిగితే బాగుంటుందేమో కదా. ఎవరినైనా కలిసినప్పుడు మీ మోక్ష సాధన ఎలా జరుగుతోంది, విచిత్రంగా ఉంటుందేమో. రామ రసాయన తుమరే పాస సదారహో రఘుపతికే దాస. 32 రామరసాయనము నీ దగ్గర ఉన్నది. నీవు రాముడికి శ్రద్ధాళువైన దాసుడు. తుమరే భజన రాముకో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. ఎవరైతే నిన్ను భజిస్తారో వారు రామ అనుగ్రహం పొందుతారు, జన్మ జన్మాంతర దుఃఖముల నుండి విముక్తి పొందుతారు. చూసావా, నీ భజన చేస్తే రాముడు అనుగ్రహం దొరుకుతుందని క్లియర్గా చెప్తున్నారు. తుమరే భజన రాముకో పావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. నీ భజన చేస్తే రాముడి అనుగ్రహం దొరుకుతుంది. అంతకాల రఘుపర పురుజాయి జహా జన్మ హరి భక్తు కహాయి. 34 అంతకాలం ఎచ్చట జన్మించిన హరిభక్తులు, అంటే మరణం అనంతరము మనం రాముడి దగ్గరికి చేరుకుంటాం. అక్కడ హరిభక్త అన్న పేరుతోటి మనం పిలుస్తారనమాట. ఔరు దేవత చిత్తన ధరి హనుమతి చేయి సర్వసుఖకరై. ఇంకొక దేవతను పూజించడం అంత అవసరం లేదు. హనుమంతుడిని సేవిస్తే సర్వసుఖములు దొరుకుతాయి. సంకట కటై మిటై సబు పీడా జోసుమిరే హనుమతు బలవీర. బలవీరుడగు హనుమంతుణ్ణి తలచిస్తే, జపం చేస్తే, పూజిస్తే సంకటలు, పీడలు, కష్టాలు అన్నీ పోతాయి. జై 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 హనుమానుకు సాయి కృపాకరో గురుదేవికి నాయి. హనుమత్ ప్రభువునకు జేజేలు. నీవు గురుదేవుడవై నాపై దయ చూపుము. జో శతబార్ పాఠకర్ కోయి ఛూటహి బంది మహాసుఖ హోయ్. దీనిని 100 సార్లు ఎవరు పఠనం చేయుదురో వారికి బంధములు వీడి సుఖములు కలుగును. జోయహ పడై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా. హనుమాన్ చాలీసా అని స్తోత్రము ఎవరైతే చేస్తారో, పఠిస్తారో వారికి పార్వతీ పరమేశ్వరులు సాక్షిగా సిద్ధి కలుగుతుంది. అంటే పార్వతీ పరమేశ్వరులు ఎషోర్ చేస్తున్నారన్నమాట. వాళ్ళు సాక్ష్యం వహిస్తున్నారు. అవును, హనుమాన్ చాలీసా చదవడం వలన
అన్ని కష్టాలు పోయి అన్ని సుఖాలు వస్తాయి అన్నది శివుడు పార్వతీ పరమేశ్వరులు ఒట్టేసి చెప్తున్నారన్నమాట. తులసీదాసు సదాహరి చేరా కీ జయనాథ్ హృదయం మహడేరా. తులసీదాసు ఎల్లప్పుడూ హరిదాసే. ఓ నాథా నీవు నా హృదయంలో ఉండుము అని ఇది హనుమాన్ చాలీసా అన్నమాట. దోహా ఏమిటి? పవనతనయ సంకటహరణ మంగళమూరతి రూప రామ లఖన సీతా సహిత హృదయ బసహు సురభూప్. ఓ మంగళరూప, సీతారామ లక్ష్మణ సహితుడవై సమస్త సేవలతో నీవు నా హృదయమున ఉండుము. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీ రాజా రామచంద్ర की जय. जय श्री राम.